90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మగవాడయా సీఏ ఎవరికి బెదరలేదయ్యా అంటే అప్పుడు మీ మీద పొలిటికల్ ప్రెజర్ వచ్చింది, వదిలిపెట్టమని అయినా వినలేదు. తప్పు చేసిన పనిష్ చేయాల్సిందని తోలు తీశారు. చాలా అందరూ కూడా ఆనందించారు. ఫ్యామిలీస్ ఉన్నారు, అందరికీ కూడా మీద ఒక వీడియో బయటికి న్యూడ్ వీడియో తీసుకో, అది మీదే అని, అది దాంట్లో ఎంత దుమారమైంది, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అందరికీ తెలుసు. ఒక ఫ్యామిలీ దాని తర్వాత ఆ ఇంటి అద్దె కట్టడం లేదని మల్లికార్జునరావు బయటకు వచ్చి ఆందోళన చేయడం, మా ఇంటి అద్దె దౌర్జన్యంగా ఉంటున్నాడు అనే విషయంలో అయితే ఇలాంటివన్నీ కప్పిపుచ్చేసి ఓకే అధిష్టానం దృష్టికి పోయింది, అధిష్టానము మీ మీద ఏం చర్యలు తీసుకోలేదు, చెప్పి పంపించినట్టుగానే ఉంది. మరి ఇవన్నీ తెలుసుకోలేదు మీరు. రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి, మన క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. పోలీసుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మహా అయితే విఆర్ లేదా సస్పెన్షన్. ఎక్కడ పోయినా పోలీసే. ఇక్కడ అది లేదు, క్యారెక్టర్ మీద పడుతుంది ఎన్నో అవమానాలు. వీటికి ఏం సమాధానం చెప్తారు మీరు? నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరోనే. సమాధానం చెప్పడానికి కానీ, మీరు ప్రశ్నలు అడగడానికి కానీ, ఇది ప్రజలు వినడానికి కానీ సహేతుకమైన ప్రశ్నలను నువ్వు అడగటం లేదు అని నేను భావిస్తున్నాను. పాడిన పాటనే పాడాకురా పాసిపల్ల దాసరి అన్నట్లు నువ్వు పాడిన పాటనే ఆ వీడియో అని చెప్పి నువ్వే కాదు ఎవరైనా ఈ వీడియో అది ఫేక్ అనేది తేలిపోయింది. ఫేక్ అనేది తేల్చడమే కాకుండా దాని మీద నేను ఆల్రెడీ ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అది యావత్తు ప్రపంచంలో చూసిన విషయమే, తెలిసిన విషయమే నారాజు. దానిని మీరు పదే మాట్లాడి దాన్ని మళ్ళా ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. మీరు అయిపోయింది కదా సార్. ఎవరు సార్ నేను ఇక్కడ ఆ వీడియో మీద ఎలా అనేది నేను అడగలేదు. ఇక్కడ రాజకీయంగా వచ్చినప్పుడు వెనకల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బదనాం చేయడానికి ఒక వీడియో చెప్పండి సృష్టించారా లేదా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా చేస్తారనేది నేను అడిగాను. నేను ఏ రకంగా ప్రశ్నను తీసుకుని వస్తున్నావు, ఏ రకంగా సమాధానాన్ని తీసుకోవాలనే భావన నీకుందో నాకు అర్థమవుతా ఉంది. నాకు అర్థం కాక కాదు నారాజు. నేను అనేది అది ఒక ముగిసిన అధ్యాయం. దాని మీద ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టినాను, దానిపైన ఆల్రెడీ మాట్లాడినాను, దానిపైన ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ కూడా మాట్లాడడం జరిగింది. అందరు జరిగి అది ఒక ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెర మీదకి తెచ్చి లేని ఆలోచనను, నువ్వు అడగకూడని ప్రశ్నను, నేను చెప్పకూడని సమాధానాన్ని, ఇది ప్రజలు వినడానికి ఇంకా ఇదే పంచాయతీ ఎవరైనా ఇదే అడుగుతుంటారు అనే భావన ప్రజల్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. సరే, వీడియో విషయం అయితే నేను వాంటెడ్గా లేదు, ఒకవేళ మీరు హర్ట్ అయినట్టే సారీ. కానీ మల్లికార్జునరావు ధర్నా చేయడానికి కూడా ఆ రోజు పత్రికల్లో చాలా ఇది రాశారు, ఎంపీ గౌడి దౌర్జన్యంగా ఉన్నాడు, ఆయన ధర్నా చేస్తున్నాడు. అతన్ని మల్లికార్జున రెడ్డిని కూడా నువ్వు పోయి స్వయంగా ఇంటికి పోయి అడుగునారా. నేను ఆ ఇంటిని జిఎంఆర్ అని ఒక ముత్యాలరెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఎలక్షన్లకు ముందు ప్రచారం కంటే ముందు ఆ ఇంట్లో ఆ జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉండడం జరిగింది. అక్కడి నుండి నేను ప్రచారం చేయడం జరిగింది. అక్కడనే నేను భార్య పిల్లలతో కూడా అక్కడనే ఉండడం జరిగింది. అప్పుడు నాకు ఇల్లు లేని పరిస్థితుల్లో మల్లికార్జున రెడ్డి ఇల్లును పిలిచి ఇవ్వడం జరిగింది. నువ్వు ఇల్లు కట్టుకునే వరకు లేదా ఇల్లు కొనేంత వరకు దీంట్లో ఉండు సార్ అనే మాట చెప్పడం జరిగింది. నువ్వు స్వయంగా పోయి కూడా మల్లికార్జున రెడ్డిని అడుగు, నేను అబద్ధం చెప్పాను. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత నాకు ఇల్లు దొరకటం లేదు. పెద్ద ఇల్లు దొరకాల, గన్మెన్లు ఉంటారు లేదా విజిటర్స్ వస్తారు, నాకు అంతా కొంచెం పెద్ద ఇల్లు దొరకాల. ఆ ఇల్లు చూసుకునే క్రమంలో కొంత లేట్ జరిగింది. అతనికి నాకు కొంత రచ్చ జరిగినది నిజమే, కానీ దాంట్లో ఎలాంటి దౌర్జన్యం లేదు, ఎలాంటి దుర్మార్గం లేదు. ఈ మాట నువ్వే మల్లికార్జున రెడ్డిని కూడా అడగండి. ఒక హీరోలాగా వచ్చిన మీరు ఎంట్రీ ఇచ్చారు 19 నుంచి 24 వరకు, అంటే ఒక సిఐగా మీ మార్కు చూపించారు డిపార్ట్మెంట్లో. మరి 5 ఏళ్ల పాటు ఒక ఎంపీగా మీరు చూపించిన మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? మనకు నేను కొత్తగా ఎంపీ అయిన కొత్తలో ఒక 5-6 నెలల పాటు ఈ వ్యవస్థకు అలవాటు పడడానికే ఒక 5-6 నెలలు ఖచ్చితంగా ఉంటుంది. నేను కొత్తగా రాజకీయాలు లేకొచ్చినాను కాబట్టి. తర్వాత ఒక 2 సంవత్సరాల్లోనే, 1 సంవత్సరం లోపట్నే కరోనా రావటం జరిగింది. కరోనా కాలంలో మనం ఏమీ చేయలేకపోయినాం. ఒక 10-15 కోట్ల 25 కోట్లు రావాలా ప్రతి సంవత్సరం, 5 కోట్లు ఎంపీ నిధులు రావాలి, ఎంపీ ల్యాడ్స్ రావాలా. 15 కోట్లు మాత్రమే రావటం జరిగింది. 15 కోట్లను అన్ని నియోజకవర్గాలకు సమానంగా, అంటే ఏదైనా కొంత వెనుకబడిన ప్రాంతం ఉంటుంది, ఆ వెనుకబడిన ప్రాంతానికి కొంత ఎక్కువ తక్కువ అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో వచ్చిన నువ్వు రోడ్లను, నువ్వు ఆ కన్సర్న్డ్
ఎమ్మెల్యేలను అడగండి. నేను స్వయంగా గడ్కరీ దగ్గరికి పిలుచుకొని పోయి ఆ ఎమ్మెల్యేలను రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎక్కడ ఏమి రోడ్లు కావాలనో ఆ రోడ్లనల్ని ఇప్పుడు ఈరోజు ఈ 5 సంవత్సరాలలో ఏవైతే రోడ్లు ఎస్టాబ్లిష్ అయినాయో, రోడ్లు తయారైనాయో, ఆ రోడ్లకు అన్నిటికి కూడా నేను గడ్కరీ గారి దగ్గర తీసుకుని పోయి నేను రిప్రజెంటేషన్, ఈవెన్ మీరు పుట్టపర్తి అయినా అడగండి, ధర్మవరం అయినా, నువ్వు ఏ ఎమ్మెల్యేనైనా అడగండి, నేను స్వయంగా తీసుకుని పోయి రిప్రజెంటేషన్స్ను ఇచ్చే ఆ రోడ్లను తీసుకురావటం జరిగింది. అది మార్కు కాదన్నారా? ఓకే, అంటే ఒక ఎంపీగా మీరు చేసిన మార్కే నేను ఒప్పుకుంటా ఈ విషయంలో. ఎందుకంటే ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన వెంటనే కన్నా తల్లిదండ్రులను చూసే పరిస్థితి లేదు, ఇంకా ఊరినేం గుర్తుపెట్టుకుంటారనే పరిస్థితి. కానీ మీరు అనంతపురం జిల్లాకు వచ్చి ఉద్యోగం చేసి ఇక్కడే ఎంపీ అయిన తర్వాత మీ స్వగ్రామాన్ని గుర్తుపెట్టుకొని, స్వగ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో కర్నూలులో మాట్లాడి అక్కడ ఒక తార్ రోడ్డు కూడా వేయించారు. అది నేను చూసి అక్కడ వెళ్ళినప్పుడు, నేను వేరే ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు రోడ్డు బాగుందబ్బా అంటే అక్కడ వాళ్ళు చెప్పారట, అక్కడ మీ అనంతపురం ఎంపీ మాకు అదే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు వేయించారు. ఆయన ఎందుకు వేయించాడు, ఆయనకి ఏం సంబంధం ఏంటి, వాళ్ళ ఊరు ఇక్కడే కాదు సార్, ఆయన అదే పనికి వేయించాడు సార్, ఆయన పుణ్యం అంటూ మాకు అంత హ్యాపీగా ఉంది సార్ అన్నారట. ఎందుకు అసలుకి మీ ఊరికి రోడ్డు వేయించాలని ఆలోచన ఎందుకు వచ్చింది అక్కడ? నేను పుట్టి పెరిగిన ఊరు, ఉన్న ఊరు, కన్న తల్లి, ఇవి రెండు సమానము అనే భావన ఉన్నవాడిని. ఖచ్చితంగా నేను పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఆ కన్సర్న్ ఆఫీసర్స్ను అడగడం కానీ, లేదా ఆ కన్సర్న్ ఎంపీలను అడిగి ఆ రోడ్డును వేయించడం జరిగింది. అయితే 2024 వచ్చేసరికి మిమ్మల్ని కాదని బళ్ళారికి చెందిన అసలు ఈ నియోజకవర్గానికి కాదు, ఈ జిల్లాకే పరిచయం లేని బళ్ళారి మాజీ మంత్రి శ్రీరాములు చెల్లెల్ని అక్కనో చెల్లెలు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేశారు. కారణం ఏంటి అసలు? మీకు టికెట్ ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఏంటి? మిమ్మల్ని కాదన్న తర్వాత మీకన్నా బలవంతులు ఇవ్వాలి. అంటే గోరంట్ల మాధవ్ గారి గ్రాఫ్ తగ్గింది, ఓకేనా, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు, ఈయనైతే మనం గెలవలేము, మనం గెలిచే గుర్రానికి, గెలుపు గుర్రానికి టికెట్ మీకన్నా బలవంతులకి ఇవ్వాలి చూసి. అసలు జిల్లాకే పరిచయం లేదు, ఒకవేళ ఆమె అంటే నాది గుంతకల్ అత్తగారి ఇల్లు కాబట్టి నాకు జిల్లాతో పరిచయం ఉందంటే ఇస్తే అనంతపురం ఇవ్వాలి, హిందూపురం ఇవ్వడము అనేది ఏంటి అసలు? మీకు టికెట్ కాదని ఆమెకు ఎందుకు ఇచ్చారంటారు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అన్న రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు. ఆ రోజు పరిస్థితులలో ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయనకు వచ్చిన సామాజిక సమీకరణలు అనకండి రకరకాల ఈక్వేషన్స్లో ఆమెను ఇక్కడికి తెచ్చినారని నేను భావిస్తున్నాను. అప్పుడుండే పరిస్థితుల్లో 2024లో సామాజిక సమీకరణలో భాగంగానే శాంతమ్మను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి తెచ్చినారు అనే ఉద్దేశం నాది. ఖచ్చితంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆమెను తేవటం అనేది అధినాయకుడు నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయాన్ని నేను శిరోధార్యంగా భావించినాను. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది ఈ పార్టీలో ఒక సామాన్యునిగా నా ఆలోచన. ఖచ్చితంగా అది ఆ రోజుకు సహేతుకమే అని నా భావన.